స్వాగతం. నా పేరు ఏచూరి శ్రీవాణి. ఈరోజు స్వర సంగమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు శ్రీ పెద్దిరాజు సాయి చరణ్ గారికి నమస్సుమాంజలు. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మీరు సంగీతం గురించి ప్రేక్షకులందరికీ అవగాహన కల్పించడం కోసం అసలు మీరు ఈ సంగీతాన్ని ఎందుకు ఎంచుకున్నారు, వాటి గురించి చెప్పండి. తప్పకుండా. ముందుగా అందరికీ నమస్కారము. ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. మొదటగా సంగీతము మార్గంలోకి రావడానికి ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహము చిన్నప్పటి నుంచి, అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి స్ఫూర్తితో సంగీత మార్గంను ఎంచుకోవడం జరిగింది. పాఠశాల విద్యతో పాటు సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చిన్నతనం నుంచి కూడా సంగీతము అభ్యసించడం జరిగింది. నేను మా సోదరి శాశ్వతి ఇద్దరము. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు, పాఠశాల విద్యార్థుల వాళ్ళు లాభపడే విధంగా వాళ్లకు సంగీతం పైన అవగాహన కల్పించడానికి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఓకే. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగా నర సంపణి అని మన మహాకవులు చెప్పారు. అంటే శిశువులు, పశువులు, పాములు కూడా గాన మాధుర్యానికి వశమవుతాయని తెలిపారు. అందుకే సంగీతానికి అంత ప్రాధాన్యత ఉంది. మన కవులు క్షేత్రయ్య, రామదాసు, ఎందరో మన్నమాచార్య మొదలైన ఎందరో మహానుభావులు ఈ సంగీతాన్ని గురించి పలు విధాలుగా చెప్పారు పాటల రూపంలో. పాట అంటే భావంతో కూడుకున్నది. భావుకత ప్రాధాన్యమైన భాషతో రాసిన పాట చాలా మాధుర్యంగా పాడడమే పాట. అలా పాటలు పాడి అలరించడంలో స్థితప్రజ్ఞులు శ్రీ సాయి చరణ్ రాజు గారు. వారితో ఒక పాట పాడించుకుందామా? తప్పకుండా అండి. మొదటగా గణపతి శ్లోకము పాడి ఆ తర్వాత సత్యసాయి బాబా వారి పైన రచించిన కీర్తన, స్వయంగా రచించిన కీర్తన పాడి వినిపిస్తాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. స్వామివారి పైన స్వయంగా రచించిన కీర్తన అభేరి రాగంలో వినిపిస్తాను. సత్యసాయిని నామ సంకీర్తన చేసే భాగ్యము మాకివ్వవయ్యా. సత్యసాయిని నామ సంకీర్తన చేసే భాగ్యము మాకివ్వవయ్యా. సత్యసాయి చిత్రావతి తీరాపతి విహార పాప వినాశ పావన నామా కరుణను చూపే కరుణామూర్తివై ప్రేమను చూపే ప్రేమావతారివై. సత్యసాయి నీ నామ సంకీర్తన చేసే భాగ్యము మాకివ్వవయ్యా.
ఎక్సలెంట్ అండి, చాలా బాగా పాడారు. స్వామి కోసం చాలా బాగా రాశారు. వెరీ గుడ్. ధన్యవాదాలు. అండ్ సంగీతం గురించి మీరు మీ అభిప్రాయం, అసలు సంగీతానికి ఈ రోజుల్లో ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు సంగీతం అంటే చాలా మా పెద్దలందరూ కూడా బాగా పాడేవాళ్ళు. మీకు సంగీతంలో అసలు ఈ జ్ఞానం కావాలి అని అనుకోవడానికి మీ పెద్దల ప్రోత్సాహం ఏమైనా ఉందా? తప్పకుండా అండి. మీ పూర్వీకుల గురించి. మా కుటుంబంలో మా తాతమ్మ గారికి శాస్త్రీయ సంగీతము ప్రవేశము లేకపోయినా కానీ చాలా చక్కగా లలిత గీతాలు, తర్వాత సినిమా సంగీతము పాడుతూ ఉంటారు. వారి గానంతో ఎంతో మందిని అలరిస్తూ ఉంటారు. సో వారి యొక్క స్ఫూర్తితో మేము చిన్నతనం నుంచి సంగీతము వినడము అనేది అలవడింది. అలాగే తరువాత మా తల్లిగారైన పావని రాజు గారు వారు సంగీతము అభ్యసించడం మా చిన్నతనంలో ప్రారంభించారు. సో వారితో పాటు సంగీతము శిక్షణ తరగతులకు వెళ్ళడము అలా మాకు సంగీతము అలవడింది అనమాట. సో మొదట మా అమ్మగారు గాత్రము, తర్వాత వీణ రెండు అభ్యసించేవారు. సో వారి ద్వారా మేము నేర్చుకోవడం ప్రారంభించాము. ఆ తర్వాత పుట్టపర్తికి వచ్చి స్వామివారి స్ఫూర్తితో భగవంతుడు గానప్రియుడు, గానలోరుడు. స్వామి ఎప్పుడు ఆ విషయం తెలియపరుస్తూ ఉంటారు. స్వామివారికి త్యాగరాజ స్వామి కృతులపైన చాలా ఎంతో ప్రీతి. ఎప్పుడు కూడా ఎందరో మహానుభావులనే సుప్రసిద్ధ కృతి స్వామి వినిపించమని అడుగుతూ ఉంటారు విద్యార్థుల్ని. సో ఆ విధంగా స్వామి స్ఫూర్తితో సంగీతం మార్గము ఎంచుకుందాము అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. చాలా బాగుందండి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా భజనలు నేర్చుకుంటూ ఉంటారు. అవి కూడా సంగీత ప్రాధాన్యమైనవి, కాకపోతే చిన్న చిన్నవి అలతి పదాలతో చాలా మంచి రచనలు రచించిన కవులందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక్కడ భజనలు చాలా మంది చాలా బాగా పాడతారు. అసలు ఆ భజనకి ఇంపార్టెన్స్ ఇవ్వవలసింది. ఒక భజన పాడుకుంటేనే మన మనసు ఓలలాడుతుంది, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి సంగీతం అంటే. అలాగే చూడండి, గొప్ప భక్తులైనటువంటి రామదాసు గారు, శ్రీరాముని ఆయన హృదయాన్ని తాకాడైన. అలాగే అన్నమాచార్యులు, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి మీద రచనలు చేసి ఆయన్ని కూడా ఆకట్టుకోగలిగారు. అంటే భక్తులు భగవంతుని కూడా భూమిపైకి రప్పించగలరు వాళ్ళ గాన మాధుర్యంతో. చాలా మంది గాన గంధర్వులు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కొంచెమైనా జ్ఞానం వస్తే బాగుంటుంది అన్నది మన ఆలోచన. ఇక్కడ మీకు కూడా అదే ఆలోచన ఉంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విన్నాము. మీరు ఏ విధంగా ఈ గ్రామీణ ప్రజల్లో అభివృద్ధి తేవాలి, సంగీత అభివృద్ధి అనేది చెప్పండి. తప్పకుండా. సో ముఖ్యంగా ఈనాడు మనము బయట సంస్కృతి సాంప్రదాయాల విషయంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాము. విద్యార్థులు మరియు యువకులలో ఎక్కువ పాశ్చాత్య సంస్కృతి అలవడుతుంది. సో అందుకొరకని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దైవ కళలు అనేవి ప్రతి ఒక్క విషయంలో దేవుడికి అనుసంధానమై చాలా మంచి జీవితానికి ఉపయోగపడతాయి. సో అందులో శాస్త్రీయ సంగీతము కేవలం అట్లీస్ట్ అభ్యసించడం కుదరకపోయినా కనీసం విన్నా కూడా చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ ఒక మానసిక ప్రశాంతత చేకూరడము. సో ఆ విధంగా విద్యార్థుల్లో ఆ అవగాహన కల్పించడం కొరకు సంగీత మహాయజ్ఞము అనే కార్యక్రమం ద్వారా వాళ్లకు అన్నమాచార్య కీర్తనలు, మీరు అన్నట్టుగా గొప్ప కవులు, తర్వాత వాగ్గేయకారులు వారు రచించిన కొన్ని వేలాది కీర్తనలు మనకు గొప్ప వరంగా లభించాయి. కాబట్టి ఆ కీర్తనలు ఈ విద్యార్థుల మనసులోకి వాళ్లకు తెలియపరచాలి. వాటి యొక్క ప్రాముఖ్యత మరియు వాటి అర్థము తెలియజేస్తూ కీర్తనలు వినిపించడం ద్వారా వారితో
భజనలు కూడా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు బృందగానం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా గొప్పది. సో బృందగానం ద్వారా పర్యావరణ పరిశుద్ధి మరియు మానసికంగా ప్రతి ఒక్కరూ ఆ సమయంలో ఆ సంగీతానికి అనుసంధానం అవ్వడం జరుగుతుంది. సో అందుకని పిల్లలు ఎక్కువ అవగాహన తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా యువకుల్లో కూడా కొన్ని కళాశాలలో కూడా చేయడం జరుగుతుంది. దీనికి ఏమి ఏజ్తో ప్రాధాన్యత లేదని నా అభిప్రాయం. చిన్నవారైనా పెద్దవారైనా అన్ని వయసుల వాళ్ళు నేర్చుకోగల సంగీతం ఇది మహావిద్య. పంచవేద సారం అంటారు, సామవేద గానం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని మా అభిలాష. ఇంకా సంగీతం గురించి ఇంకా కొన్ని విషయాలు తప్పకుండా. మనకు తెలిసినట్టుగా సంగీతము అనేది సామవేదం నుంచి మనకు లభించిన కళ. 64 మనకున్న కళలో సంగీతము తర్వాత నృత్యము ఇవి చాలా విశిష్టమైనవి. ఎందుకంటే దేవుడికి అనుసంధానం చేసే కళలు ఇవి. కాబట్టి విద్యార్థులైనా యువకులైనా సంగీతము లేదా నృత్యము నేర్చుకోవడం ద్వారా వాళ్ళకు మానసికంగా ఎంతో ప్రశాంతత కలుగుతూ తద్వారా ఈ ప్రాపంచిక విద్య చాలా మంచి ఉన్నతమైన విధంగా వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఆలోచన విధానం మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీవన విధానం అనేది మారుతుంది దానివల్ల. చాలా మంచిది. ఇప్పుడు ఒక పాట పాడడం వల్ల మన నవనాడులు కూడా పనిచేస్తాయి. ఆ నవనాడుల్లో ఉండేటటువంటి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో మన నవనాడులు, దాంతో మనం ఉత్సాహంగా ఉంటాము, మంచి పనులు చేయడానికి ఆసక్తి చూపడానికి అవకాశాలు ఉంటాయి. సంగీతం ద్వారా చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని నా ఆశ. మీరు దానికోసం కృషి చేస్తున్నందుకు శుభాభినందనలు. ఒక రామదాస్ గారి కీర్తనం పాడి వినిపిస్తారా? తప్పకుండా అండి. పలుకే బంగారమాయనా కోదండ పాడి పలుకే బంగారమాయనా కోదండ పాడి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలను నీ నామస్మరణ మరువాచకని తండ్రి కలలో నీ నామస్మరణ మరువాచకని తండ్రి పలుకే బంగారమాయనా. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. ఇంకా ప్రముఖ వాక్యకారులు చాలా బాగా రాశారు. మీరు కూడా పాటలు రాశామని చెప్పారు కదా? అవునండి, చాలా పాటలు రాశారా? వాస్తవానికి మనము ఎక్కువ ఈ సంగీత అవగాహన కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు వీటి మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది మరియు శిక్షణ. కాబట్టి సందర్భానుసారంగా కొన్ని రచించడం జరిగింది మరియు కొన్ని స్వరపరచడం, అంటే కొన్ని సాహిత్యము వేరే వాళ్ళు రాసిన దానికి సంగీతం సమకూర్చడం జరిగింది. నేను కూడా కొన్ని రాశాను, మీరు సాహిత్యం చేకూర్చారు. తప్పకుండా. ఓకే, గుడ్, చాలా బాగుందండి, బాగా పాడుతున్నారు. మరొక పాట. ధన్యవాదాలు. హనుమాచార్య కీర్తన. మనకు తెలిసినట్టుగా మనందరికీ ఎక్కువ చాలా వరకు సుపరిచితమైన కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు, తర్వాత రామదాసు కీర్తనలు. మధ్య వయసు వారికి త్యాగరాజ స్వామి కృతులు, మధ్య వయసు వారికి అలాగే పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువ సుపరిచితంగా ఉంటున్నాయి చాలా కీర్తనలు. మన ప్రయత్నం ఏంటి అంటే ఆ కీర్తనలను పిల్లల వరకు కూడా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకు
సినిమా పాటలు ఎక్కువ తెలుసు. అలాగే పాశ్చాత్య సంగీతం ఎక్కువ ఇష్టపడి వింటూ ఉన్నారు. దానికి కారణము బయట అంటే సమాజంలో ఉన్న పాశ్చాత్య సంస్కృతి పైన ఉండే మక్కువ. కాబట్టి మనము చేసే ప్రయత్నము ఏంటంటే మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశం యొక్క పద్ధతులు, విధి విధానాలు చాలా ఉన్నతమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. మన ప్రయత్నము ఆ పిల్లల్లో దాన్ని తీసుకురావాలి, కలగజేయాలనే ఆలోచన అనమాట. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ కీర్తనలు, రామదాస్ కీర్తనలు, తర్వాత హనుమాచార్య కీర్తనలు, వారు వాళ్ళ జీవితం మొత్తము ధారపోసి కొన్ని వేల కీర్తనలు రచించి సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలనే ప్రయత్నము చేశారు. సో అందులో భాగంగా హనుమాచార్యుల వారి కీర్తన ఒకటి సామాజిక పరమైనది, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. తందనానాహి తందనానా పునే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే 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 తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. ఈ కీర్తనలో హనుమాచార్యుల వారు సామాజిక పరమైన ఏవైతే వ్యత్యాసాలు అవి ఉంటాయో అవి ఏమి ఉండకూడదు, అందరూ సమానంగా జీవించాలి. చాలా బాగా చెప్పారండి. ఆయన నిజంగా గ్రేట్ పర్సన్. ఆ రోజుల్లోనే ఈ వ్యత్యాసాలు ఉంటాయి అని కనిపెట్టి రాసిన పాట అనిపిస్తుంది. చాలా బాగా రాశారు. అలాగే మనకి చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయండి. శంకరాభరణం, శృతి లయలు, మళ్ళా రుద్రవీణ, మంచి సంగీతపరమైన సినిమాలు చాలా ఉన్నాయి. మన కె. విశ్వనాథ్ గారిని ఖచ్చితంగా తలుచుకోవాలి ఈ రోజు. ఆయన తీసిన మంచి సినిమాల నేపథ్యం ఎవ్వరూ మర్చిపోరు. ఆయన సినిమాలు కూడా చాలా హైలైట్, అసలు పాపులర్ మూవీస్. అలాగే ఆ సినిమాల్లోని పాటలు, డ్యాన్స్ అన్నీ అసలు మర్చిపోలేను అండి. ఎప్పటికీ ఆయన మన దృష్టిలో ఉంటారు. మహాకవి అయిన విశ్వనాథ్ గారు, డైరెక్టర్ గారు కూడా అంత బాగా తీయాలి అని ఆ సినిమాల్ని తీయడం వెరీ గ్రేట్. అంతేకాదు మన పాత సినిమాల్లో కూడా సంగీతం చాలా బాగుండేదండి. వాళ్ళ మాటల్లోనే మంచి మంచి భావాలు, అసలు ఆ భావుకత గల పాటలు ఈ రోజుల్లో రావడం లేదు. మరలా ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మరొక పాట పాడతారా? తప్పకుండా. త్యాగరాజ స్వామి వారి కృతి. మనకు తెలిసినట్టుగా త్యాగరాజ స్వామి ఆంధ్రప్రదేశ్ నుంచి వారి పూర్వీకులు అంటే ముత్తాతల కాలంలో వారు తమిళనాడుకి వలస వెళ్ళి, సో అలాగా మన తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలియపరుస్తూ ఎన్నో 32,000 కీర్తనలు రచించారు. సో అందులో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి, భక్తిపరమైనవి, తర్వాత తత్వపరమైనవి, తర్వాత ముఖ్యంగా కొన్ని మన పాత సినిమాలలో త్యాగజ కృతులు ఉన్నాయి. అందులో ఒకటి మరుగేలరావు రాఘవ అని రాముడి పైన కీర్తన. మరుగేలరా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేలనా ఓ రాఘవా మరుగేల చరాచర రూపా మరుగేల చరాచర రూపా మరుగేల చరాచర రూప పరాపర సూర్య సుధాకర లోచనా మరుగేలరా అన్ని నీవనుచు అంతరంగమోన తిన్నగాను వెదకి తెలిసికుంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమోన తిన్నగాను వెదకి తెలిసికుంటినయ్యా నిన్నిగాని మది నెమ్మజాలా నిన్నిగాని మది నెమ్మజాల నురులా నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత మరుగేలరా ఓ రాఘవా చాలా బాగుందండి. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు సినిమా పాటలు పాడుతున్నారు. ఇప్పుడు లారీ పాటలు జోల పాటలు కూడా ఒకప్పుడు సంగీతంలోనే పాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా మోడర్న్ అయిపోయింది. ఈ మోడర్న్ కాకుండా అదే పాటలు మళ్ళీ చూడండి మనకి సినిమాలో ఉన్నాయి. లాలీజు లాలీజు, వటపత్ర సాయికి వరహాల లాలి, ఎంత మంచి పాటలు ఉన్నాయి. ఒక పాట లాంటిది. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవలోచనుకి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవలోచనుకి రతనాల లాలి 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 లాలి. వెరీ గుడ్. చాలా ఇష్టమైన పాట. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. అసలు సంగీతానికి సంబంధించి సంగీతం అంటేనే ఒక సముద్రం. దానిలో మనకు వచ్చింది చాలా కొద్దిగా. ఒక్క చిటికడన్నా నేర్చుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు అన్నది ఆలోచన. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది సంగీత విద్వాంసులే నిర్ణయించాలి. అందరూ చాలా మంది గాయకులు ఉన్నారు, కానీ ఎక్కువ సంగీతం నేర్పేవాడు తక్కువ అయ్యారు. ఎక్కువ నేర్పించేవాడు ఎక్కువ ఉంటే విద్వాంసులు ఎక్కువ మంది నేర్చుకుంటే సంగీతాభివృద్ధి, సంగీత గానామృతంగా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు అన్నట్టుగా సంగీతాభివృద్ధి సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే సంగీతమును మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, సంగీతమును వ్యవసాయానికి అనుసంధానం చేయడము, సంగీతమును ఒక ఆరోగ్య విధానానికి అనుసంధానం చేయడము, ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో సంగీతం యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలియపరుస్తూ. గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయని, ఆవులు గేదెలు సంగీతం మనకు వినిపించినట్టయితే పాలు ఎక్కువ ఇస్తాయని ఇవన్నీ విన్నాం మనం. పంటలు బాగా పండుతాయని, వాటి ద్వారా నిజంగానే అభివృద్ధి చేయాలి, దేశాభివృద్ధి కూడా చేయొచ్చు. అవునండి, తప్పకుండా. చాలా ప్రదేశాలలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో సంగీతమును స్పీకర్ల ద్వారా ఆవులకు వినిపిస్తూ పాల ఉత్పత్తిని పెంచడము జరుగుతుంది. అవి ఒక
అంటే సాధనాపూర్వకంగా చాలా చోట్ల నిరూపణ జరుగుతుంది. అలాగే మనము మన ఆ, మన పరిధిలో వ్యవసాయమునకు సంగీతంను అనుసంధానం చేసి ఆ, చిన్న చిన్న మొక్కలకి కీర్తనలు వినిపిస్తూ పెంచడానికి మన వంతు ప్రయత్నం జరుగుతోంది. మన సొంత ప్రదేశంలో కొన్ని మొక్కలకు కీర్తనలు వినిపిస్తూ భజనలు వినిపిస్తూ మన ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా చాలా మందికి ఆ విషయపరమైన అవగాహన ప్రోత్సాహాన్ని అందజేయడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము. మన ఉద్దేశము ఏంటంటే సంగీతము ఎంతోమంది పాడుతూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు జీవన విధానానికి అనుసంధానం చేస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని మా ఆలోచన. చాలా గ్రేట్ అండి. చాలా సంతోషం. ఇది అంతా కూడా అమలులోకి రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈనాడు ముఖ్యంగా సంగీత ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నందుకు మీ ఛానల్ వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు మరియు ధన్యవాదాలు. సాయిరామండి. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సాయి చరణ్ రాజ్ గారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. సాయిరామ్.